వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులు ముఖ్యంగా ఏపీ జేఏసీ అమరావతి ఏదైతే ఉందో వాళ్ళు ఉద్యమ సన్నాహక సభలు నిర్వహించడానికి ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు అని తాజాగా కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు చెప్పారు. అయితే ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నారు కానీ ఏదో వేచి చూసే ధోరణితోటి వాళ్ళ వ్యవహారం ఉంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతోంది రాజకీయ పరిశీలకుల్లో. వాస్తవానికి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఉద్యోగస్తుల పట్ల ఒక వర్గానికి కొంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఎందుకనంటే ఒక జనరేషన్లో ఉద్యోగస్తులు అంటే చాలా గౌరవం ఉండేది. ఎందుకనంటే ప్రభుత్వ పనులన్నీ కూడా వాళ్ళ ద్వారానే అయ్యేవి. అప్పుడు చాలా కొంత నిజాయితీతో కూడినటువంటి ఉద్యోగుల వ్యవస్థ ఉండేది. ఎవరన్నా పని మీద వెళ్ళినా కూడా వాళ్ళకి పని చేసి పెట్టడానికి అది. తర్వాత కాలంలో మెల్లిగా ఇది మన ఆమ్యామ్యాలు అంటారా, లేకపోతే బల్ల కింద చేతులు అంటారా, ఇలాంటివి రకరకాలు వచ్చాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఉద్యోగస్తుల మీద ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఒక వర్గంలో అయితే ఖచ్చితంగా ఉంది. ఆ వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు సాటిస్ఫై చేయడానికి, ఎవరైతే ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నారో ఆ వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయన ఉద్యోగుల మీద చూపించేది కపట ప్రేమ, కేవలం అదేమంటారు ధృతరాష్ట్ర కౌగిలి మాత్రమే అని అంటారు. అది నిజమనేటువంటిది తాజాగా కూడా రుజువైంది. ఎందుకనంటే ఆయన ధృతరాష్ట్ర కౌగిలి లేదంటే కపట ప్రేమానాలంటే గతంలో ఒక మీడియా అధినేతతో జరిగినటువంటి సంభాషణలో ఆఫ్ రికార్డు ఆ మీడియా అధినేత చేసినటువంటి కామెంట్స్ మనకు తెలుసు. మరీ దారుణంగా మనం చెప్పలేనటువంటి భాషలో ఉద్యోగులను తిట్టి వాళ్ళ జీతబత్యాలకే మొత్తం అంతా డబ్బులన్నీ ప్రజల ట్యాక్స్లన్నీ వాళ్ళకెందుకు కట్టాలండి అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించకపోగా చూద్దాం మనం ఓవర్ నైట్లో ఏమీ చేయలేము, మన చేతిలో అధికారం ఉంటేనే కానీ మనం ఏమి సంస్కరణలు అవి తీసుకురాలేము అని ఆ మాట ఎప్పుడైతే అన్నారో ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన మొండి చేయి చూపించారు ఉద్యోగులకి. కానీ ప్రతిసారి కూడా ఎలా మరి కన్విన్స్ చేస్తారో అనేటువంటిది అదే మన 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కథలాగే పదే అది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అదొక ల్యాండ్ మార్క్ ఇదిలాగా అయిపోయింది. ప్యారబుల్ అంటారా ఏమంటారు దాన్ని, అలాగా అనెక్డోట్ అని కూడా అంటారు. అలాగా ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది అనమాట చంద్రబాబు నాయుడు గారి గురించి డిస్క్రైబ్ చేయడానికి. అదే ఒక ముసలి పులి ఆహారాన్ని వేటాడే సామర్థ్యం లేకదానికి ఇక పాపం ఏ బంగారు కంకణం ఆశ చూపించి బాటసార్లను దగ్గరికి పిలిపించుకుని తినేసింది అనేటువంటిది. అది ఆ ఊబిలో ఆ మాయలో ఉద్యోగస్తులు కూడా పడ్డారా అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ రియలైజేషను. సరే వాళ్ళు ఇప్పుడు తాజాగా ప్రభుత్వం చర్చలకు పిలవటము, ఉద్యమాన్ని డైవర్ట్ చేయటము, వాళ్ళకి మళ్ళీ మొండి చేయి చూపించడం, దాని మీద మళ్ళీ బొప్పరాజు వెంకటేశ్వర్లు సీరియస్ అయ్యి ఇంక లేదు ఇంక వేచి చూసే ధోరణి ఏం లేదు, ఇప్పటికే అన్ని ఉద్యోగ సంఘాలని కలుపుకుని మేము మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నాం, త్వరలోనే సమ్మె సైరన్ స్టార్ట్ అవుతుంది, మేము ఉద్యమం చేస్తూ రోడ్డు ఎక్కుతాం, ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే తాజాగా ఆయన చేసిన ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం అంటూ ఆయన చేసినటువంటి దాంట్లో ఆ మీటింగ్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో 110% జగన్మోహన్ రెడ్డి పెంచేశాడు, దాన్ని 95% తీసుకొచ్చాను, ఇప్పటికే తలనొప్పిగా మారిపోయింది అంటాం కానీ, లేదా స్టేట్ రెవెన్యూ అంతా కూడా 90-95% ఇది ఉద్యోగస్తుల జీతభత్యాలకే పోతుంది అంటాం కానీ, అందుకే ప్రైవేట్లో ఉద్యోగాలు కల్పించాలి అనేటువంటి ప్రయత్నం ఎక్కువ చేస్తున్నామని చెప్పడం కానీ, ఇదంతా ఏంటి అని అంటే గవర్నమెంట్లో ఉద్యోగులు గవర్నమెంట్కి భారం అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు. ఎప్పుడు గతంలో ఏదైతే ఆ మీడియా అధినేతతో జరిగినటువంటి చర్చ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవి నిజం అని నిరూపించబడేలాగా ఇప్పుడు ఆయన తీరు ఉంది. అయితే ఇంత జరుగుతున్నా కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఎందుకు ఇంకా వేచి చూసే ధోరణిలోనే వస్తున్నారు. ప్రభుత్వం ఏం చేయట్లేదు, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం, ఈ ప్రభుత్వానికి ఇక చుక్కలు చూపిస్తాం, ఇదిగో సమరశంకారం పూరిస్తున్నాం, అది ఇది అని అంటున్నారు. కానీ ఎక్కడో కరెక్ట్గా ఆ బ్యాటిల్ ఫీల్డ్కి వచ్చేసరికి ఆయన ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నారా అంటే ఏదైనా బాబు ట్రాప్లో పడ్డారా బొప్పరాజు అనేటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. కారణం ఏంటంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కాకర్ల వెంకటరామరెడ్డి, ఆయన చాలా దూకుడు మీద ఉన్నాడు పాపం. గతంలో ఆయన ఇటీవల కూడా ఇది మన చంద్రన్న బోడిగుండు పథకం అంటూ గుండు గీయించుకుని మీరు మా గుండు సున్నా ఇచ్చారు, ఉద్యోగస్తులు నిండా ముంచారు, అది ఇది అని చెప్పేసి చాలా తీవ్రంగా ఏ ఒక్క ఉద్యోగం అడగండి మీరు. 11 సంబంధించిన అరియర్స్ కానీ, పిఆర్సీ అరియర్స్ కానీ, సరెండర్ లీవ్ బిల్లులు కానీ
ఒకటన్నా పే చేసినాం అడగండి. మీరు చేసింది నిజమే అయితే క్లియర్గా చెప్పండి. మేము ప్రతి మీటింగ్లో ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ అడుగుతున్నారు కదా, మీరు ఎంత బిల్లులు పే చేసిండ్రు, గత ప్రభుత్వం బకాయి పెట్టినట్టు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత పెండింగ్ పడింది, మొత్తం ఎంత ఇప్పటికి ఎంత పెండింగ్ ఉంది అనేది అడుగుతున్నారు. ఇంతవరకు మీరు దాని గురించి ఏం చెప్పడంలే. కానీ 30,000 కోట్ల బకాయిలు పే చేసినామంటున్నారు. ఎవరికి చేసిండ్రు 30,000 కోట్ల బకాయిలు? ముఖ్యమంత్రి గారు చెప్పిన వైట్ పేపర్ కు అబద్ధాలతో కూడింది అయితే, ఆ వైట్ పేపర్ అబద్ధాలతో కూడింది అయితే అందులో నిజమేంటి అనేది ఒక వైట్ ఫ్యాక్ట్ పేపర్ ఈ రోజు ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ కూడా గురి చేశారు కాబట్టి ఆయనకి ఇంకా అంత హోల్డ్ లేదు. ప్రస్తుతం ఏంటంటే బొప్పరాజు వెంకటేశ్వర గారితో సెయిల్ అవుతున్నారు ఉద్యోగులు. ఉద్యోగ సంఘంలో ఉద్యోగస్తుల్లో అధిక భాగం బొప్పరాజు వెంకటేశ్వర గారి సంఘంలో సెయిల్ అవుతున్నారు కాబట్టి ఆయన ఇది కోసం, ఆయన నాయకత్వం కోసం, ఆయన యొక్క పిలుపు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. సో ఆయన ఏంటంటే ఉద్యోగస్తుల్ని తన గుప్పెట్లో పెట్టుకుని మరి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఏమన్నా తాత్సారం చేస్తున్నారా? ఇప్పటికే ఇన్నిసార్లు ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పందించలేదు. ఆ విషయం ఆయనే ఒప్పుకుంటున్నారు. ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవట్లేదు. మేమైతే ఇంకా ఉపేక్షించం అది ఇది అని చెప్పేసి ఉద్యమానికి సన్నద్ధం అది ఇది అంటున్నారు, సన్నాహక సభలు అంటున్నారు, అవి అంటున్నారు. కానీ అడుగు ముందుకు పడట్లేదు. ఎందుకు అనేటువంటిది మాత్రం అక్కడ మాత్రం ఎందుకు నా ల్యాబ్స్ మరి ఏమన్నా ఒకంత చంద్రబాబు నాయుడు గారికి ఫేవరబుల్గా బొప్పరాజు గారు ఉన్నారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇది మా కామెంట్ కాదు, జరుగుతున్న చర్చని మేము ఉద్యోగస్తుల ముందు పెడుతున్నాం. ఏదేమైనా సరే ఉద్యోగస్తులకు న్యాయం జరగాలి. వాళ్ళ డిమాండ్లు ఎంతవరకు ఫీజిబుల్ అనేటువంటిది కూర్చొని డిస్కస్ చేయొచ్చు. గవర్నమెంట్ కూడా మీరు ఇది ఎక్కువ అడుగుతున్నారు, ఇది ఇప్పుడు ఎంత చేయలేము, ఇది చేస్తాం, దీని వరకు చేస్తాం అని కూర్చోబెట్టి కనీసం ఇది చేస్తాం అని చెప్పకుండా ఆయన బొప్పరాజు వెంకటేశ్వర చెప్పేది కూడా అదే, మేము న్యాయమైన డిమాండ్లో అడుగుతున్నాము, మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదని కూడా చెప్తున్నారు ఆయన. మరి ఎన్నికల ముందు అన్ని రకాల వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఇప్పుడు ఉద్యోగస్తుల విషయంలో ఇలా ప్రవర్తించడం ఏంటి అనేటువంటిది వాళ్ళకు కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్లో ఉంది. ఏదేమైనా సరే ఈ పొరపొచ్చాలు లేదంటే ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య ఉండేటువంటి భేదాభిప్రాయాలు తొలగిపోయి వాళ్ళంతా ఒక తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా ఇది ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ అవసరమైతే ఉద్యమంని చేసి గట్టిగా తమ కోరికలు నెరవేర్చుకునేట్ల దిశగా వాళ్ళు ప్రయత్నించాలి అనేటువంటిది ఒక వర్గం ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఉద్యోగస్తులు అనేటువంటి వాళ్ళే ఇప్పుడు డెలివరీ మెకానిజం, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇంకోటి కానీ ఓకే, కొంతమంది ఉద్యోగస్తుల్లో కొంత అవినీతి పరులు ఉండొచ్చు, లేదంటే కొంతమంది బద్ధకస్తులు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. కానీ ఇంకా 1% 2% అలా ఉన్నా కూడా దాదాపుగా 80-90% ఉద్యోగస్తులు ఫీల్డ్లో పనిచేయటం వల్లే అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ముందుకు సాగుతుంది. కాబట్టి ప్రజలకు కూడా తెలుసు, ఒకవేళ గవర్నమెంటు వాళ్ళని ఇది ప్రజల దృష్టిలో దోషులను చేయాలన్నా కూడా ప్రజలకు కూడా తెలుసు. ఏమంటే నిజాయితీగా మాట్లాడుకోవాలంటే మరి అసలు రాజకీయ నాయకులు మింగేస్తున్న దాని ముందు, రాజకీయ నాయకులు తినేస్తున్న దాని ముందు పోల్చుకుంటే ఉద్యోగస్తులు చేస్తున్న అవినీతి చాలా స్వల్పం అనేటువంటి చర్చ కూడా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఉద్యోగస్తులకి ఒక వర్గం ప్రజల్లో మద్దతు ఉన్నా ఒక వర్గం ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉంది. సో ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుని ముఖ్యంగా బాబు ట్రాప్లో పడకుండా బొప్పరాజు బయటకు వచ్చి ఇక తాత్సారం చేయకుండా వెంటనే ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా చాలామంది ఉద్యోగస్తుల యొక్క అభిప్రాయంగా మా నోటీస్కి వచ్చినటువంటి విషయం అది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.